నేటి పంచాంగం వివరణ ఆగస్టు 22, 2024 గురువారం. నేటి ప్రత్యేకత సంకష్టహర చతుర్థి, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి తదియ మధ్యాహ్నం 1:48 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 9:59 వరకు. యోగం ధృతి మధ్యాహ్నం 1:09 వరకు. కరణం విష్టి మధ్యాహ్నం 1:48 వరకు. తదుపరి భవ రాత్రి 12:12 వరకు. వర్జం ఉదయం 9 గంటల నుండి 10:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:04 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:26 వరకు. యమగండం ఉదయం 6:04 నుండి 7:37 వరకు. అమృతకాలం సాయంత్రం 5:47 నుండి 7:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:04 సూర్యాస్తమయం సాయంకాలం 6:33. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కలిసి రావు. చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా సాగుతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొంటారు మరియు వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు త్వరితగతిన పూర్తి కాక మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నిరాశను కలిగిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబంలో చికాకులు అనేవి ఎదురవుతాయి. ఈరోజు మేషరాశి వారు మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. ఎందుకంటే అనవసరమైన మాటల వలన అనేక రకాల వివాదాలలో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ప్రతి పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక మేషరాశి వారు ఈరోజు కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని అంత సులువుగా నమ్మకండి. ఇక భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది విడిపోవడానికి కూడా దారి తీయవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే కాంట్రాక్టర్లు లభించిన మంచి కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక ఈరోజు మేషరాశి వారు ఆస్తి పంపకాలలో అసమానతలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారు ఉద్యోగం మార్పునకు ఈరోజు ప్రయత్నించకపోవడమే మేలు చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు మానసిక అశాంతి అనేది ఎదురవుతుంది. అలాగే ముఖ్యమైన పనులలో అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక ఆర్థిక పరిస్థితుల్లో అంతగా మార్పు అనేది ఉండదు. ఇక ఎవరైతే వాహనాలు నడిపేవారు ఉన్నారో వారు నిర్లక్ష్యం చేయకండి. ఇక ముఖ్య వ్యవహారాలలో అవరోధాలు అనేవి ఎదురవుతాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిపై అదుపు చేసుకోలేకపోతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నిరుత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేసే చోట పనిభారం మరింతగా పెరుగుతుంది. ఇక వైద్యులకు పారిశ్రామికవేత్తలకు ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి ఎదురవుతాయి. ఇక సినీ రంగం వారు నష్టాలను ఎదుర్కొంటారు. వైద్య రంగం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక కళాకారులకు క్రీడాకారులకు ఈరోజు అనేక రకాల ఇబ్బందులు కనబడుతున్నవి మరియు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మేషరాశిలోని విద్యార్థుల యొక్క శ్రమ వృధా అవుతుంది.
ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ఈరోజు కుటుంబంలో నిరుత్సాహమే మిగులుతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు శివనామ స్మరణ చేయడం, అలాగే విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన పెట్టుబడులను అందుకోగలుగుతారు ఈరోజు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఎవరైతే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి చాలా అనుకూలమైన కాలంగా ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారికి ఈరోజు అధిక లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. ఇక మొత్తంగా ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే బంధుమిత్రుల ఆగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నూతన పరిచయాలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. అలాగే ఈరోజు వృషభ రాశి వారు శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని విజయవంతంగా అమలు చేయగలుగుతారు. ఇక నూతన వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ముందంజలో ఉండి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంతోషకరమైన సమాచారం అనేది అందుతుంది. వైద్యులకు సాంకేతిక నిపుణులకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కనబడుతుంది. నూతన పదవి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అవార్డులు రివార్డులు దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈరోజు సినీ పరిశ్రమల్లో మంచి లాభాలు లభిస్తాయి. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఐటీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కూడా వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులకు మరింత ఉత్సాహంతో దూసుకు వెళ్లడానికి కావలసిన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు వృషభ రాశిలోని మహిళలకి సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈ రోజు వృషభ రాశి వారు దుర్గాదేవిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతా శుభమే జరుగుతుంది. మిథున రాశి వారి ఈరోజు గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. అలాగే ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వీటిని ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. ఇక ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆశించిన ధనయోగం అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక క్రీడాకారులకు కళాకారులకు అనుకోని అవకాశాలను దక్కించుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో లాభాలను గడిస్తారు.
ఇక మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ధనాదాయ అభివృద్ధి అనేది కలుగుతుంది. శుభవార్తలను వింటారు. అలాగే వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి ఈరోజు వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఇంట మిథున రాశి వారు శుభకార్యాలను నిర్వహిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోయి మంచి మైత్రి అనేది ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడంలో ఈరోజు మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఇక ప్రతి వ్యవహారంలోనూ ఆటంకాలను అధిగమిస్తారు. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండడంతో రుణాలను తీర్చగలుగుతారు. సన్నిహితులు మిత్రులు మీ వెన్నంటి ఉండి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వ్యాపారస్తులు వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పోస్టులు అనేవి లభిస్తాయి. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారికి కొత్త ఆశలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక ఆర్థిక పరమైన ఒడిదుడుకుల నుండి ఈరోజు బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలన్నింటిలోనూ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి సదవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల అనుగ్రహం అనేది పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అనేవి దక్కుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి దక్కుతాయి. కళాకారులకు క్రీడాకారులకు మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి తల్లి తరపు వారి నుండి శుభవార్త అనేది అందుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే పాడి పరిశ్రమలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక వైద్యులకి మంచి శుభయోగంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అనుకూలత ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక దూర ప్రాంతాల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. ఆప్తులు శ్రేయోభిలాషులు మీకు చేయూతనందిస్తారు. ఇక ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. ఇక జీవిత భాగస్వామి ద్వారా ఈరోజు కర్కాటక రాశి వారికి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక అదనపు రాబడి అనేది లభిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించిన విధంగా లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. వైద్యులు సాంకేతిక నిపుణులకు సమస్యలు తీరిపోతాయి. ఇక మరింత ఉత్సాహంగా గడుపుతారు ఈరోజు. ఇక విద్యార్థులు అనుకున్న అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. కార్యజయం అనేది ఉంది. ఇక ఆప్తుల నుండి కీలక సమాచారాన్ని ఒకటి సేకరిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట
సంతృప్తికరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి నూతన గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే నూతన వస్తు వాహన యుగం అనేది కనబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. రుణాలను తీర్చగలుగుతారు. ఇక పెద్దల ఆశీర్వాదంతో అనేక రకాలుగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు మరియు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. మీరు దేవాలయాలను సందర్శించినప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. అలాగే పోగొట్టుకున్న విలువైన వస్తువులను, ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈరోజు స్నేహితులతో, సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు, వేడుకల్లో పాల్గొంటారు. అలాగే ఆర్థిక విషయాలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సహాయంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి ఎదురవుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు తీరిపోతాయి. అలాగే ఈరోజు బంధువుల ద్వారా ఆహ్వానాలను అందుకుంటారు. స్థిరాస్తి విషయాలలో స్తబ్దత అనేది వీడిపోతుంది. మంచి ప్రయోజనం అనేది కలుగుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ముందడుగు అనేది పడుతుంది. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ముఖ్యంగా సింహరాశిలోని విద్యార్థులు ఎదురు చూస్తున్న విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సింహరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు వివాదాలకు సంబంధించిన ఒక సమాచారం ప్రముఖుల నుండి అంది ఊరట చెందుతారు. ఇక ఈరోజు ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నష్టాల నుండి బయటపడి మంచి లాభాలను గడిస్తారు. కన్యారాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్యా అవకాశం కూడా లభించే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమ వారికి లాభాలు కనిపిస్తున్నవి. రొయ్యల, చేపల చెరువుల వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కన్యారాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచన కనిపిస్తున్నవి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. సినీ పరిశ్రమ వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వారికి నూతన ప్రాజెక్టులు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. మరియు వాటిలో విజయాన్ని కూడా సాధించే అవకాశం అయితే ఫ్యూచర్లో ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలత కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి వస్తాయి. వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు, విహారయాత్రలకు వెళ్తారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి మంచి శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక కన్యా రాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఇంతకాలం డబ్బు కోసం పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి.
భూములపై ఎంతో కాలంగా నలుగుతున్న వివాదాలు ఒక కొలికి వస్తాయి. సేవ మరియు ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తుంది. మీ ఆలోచనలు స్నేహితులకు నచ్చి వారు మీకు తోడ్పడతారు. ఇక చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని ఆనందపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన విధంగా లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు కష్టాల నుండి బయటపడతారు. విద్యార్థులకు కీలక కోర్సులలో అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఈరోజు లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి సజావుగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తమ ఉద్యోగాలలో పదోన్నతులు అనేవి పెరుగుతాయి. అలాగే వారు కోరుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. తులారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఆదాయం బాగుండడం వలన తులారాశి వారు ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. కళాకారులు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలనేవి అందుతాయి. వైద్యులకు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇక తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈరోజు వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ గృహమున ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. మిత్రులతో పాత వివాదాలు ఏవైతే కలిగి ఉన్నారో అవి తొలగిపోయి ఆనందంగా వారితో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు స్థిరాస్తి విషయాలలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. కాంట్రాక్టర్లు సైతం నూతన కాంట్రాక్టులను చాకచక్యంగా దక్కించుకోగలుగుతారు. ఇక దీర్ఘకాలిక రుణ బాధలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొంత సొమ్మును కూడా కూడబెడతారు. కుటుంబంలో అందరితో మీరంటే ప్రేమ అనేది పెరుగుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో వ్యూహాలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఊహించని ఇంక్రిమెంట్లు కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ వర్గాల వారికి పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఇక విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను చేరడంలో ముందుంటారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. తులారాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు పసుపు. అలాగే అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఎవరైతే భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువను మరింత పెంచుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకొని లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పదోన్నతులను అనేవి పెరుగుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకున్న ధనయోగం అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారి మరింత లాభాలను అందుకుంటారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సమాజంలోని ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేస్తారో వారికి లోన్స్ లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వైద్య రంగం వారికి
వారు చేసిన పరిశోధనలకు గాను మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారి యొక్క వ్యవహారాలు మరింత పురోగతిని పొందుతాయి. చిన్ననాటి విషయాలను, సంఘటనలను గుర్తుకు చేసుకుని చాలా సంతోషంగా గడుపుతారు. కుటుంబ సమస్యలను నేర్పుతో పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు రాబడి అనుకున్న విధంగా సమకూరుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పడిన శ్రమకు ఫలితం అనేది ఈ రోజు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు వారి యత్నాలలో పురోగతిని పొందుతారు. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఉంది. అన్ని విషయాలలో సోదరుల యొక్క సహాయ సహకారాలను పొందుతారు. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారు ఈరోజు రాజీని కుదుర్చుకునే అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని విద్యార్థులు తాము ఊహించిన ఫలితాలను అందుకుంటారు. ఇక మహిళలకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు లేత పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారు ఈరోజు చుట్టుపక్కల వారితో వివాదాలకు దూరంగా ఉండడం మీకు మంచి చేస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక రుణాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. ఇక ఈరోజు అనుకోని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఎందుకంటే మీకు నష్టాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన ఇబ్బందులకు గురవుతారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి మితిమీరిన ఆత్మవిశ్వాసం చేటు చేస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడతాయి. అలాగే ఇతరులపై ఆధారపడడం వలన అనేక రకాలుగా నష్టపోతారు. చేసిన శ్రమకు తగిన ఫలితం అనేది కనిపించక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు కనబడని శత్రువుల వలన ధనుసు రాశి వారికి అనేక రకాల నష్టాలు అనేవి ఎదురవుతాయి, ప్రమాదాలు ఎదురవుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో కొంత సామాన్యమైన లాభాలు కనిపిస్తున్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఆ అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి విదేశీ యానం యోగం అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి కొంత ప్రశాంతమైన జీవనం అనేది లభించడం కష్టమనే చెప్పవచ్చు. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఈరోజు పెద్దల సలహాలతో ముందుకు వెళ్లడం వలన అనేక రకాల ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక ఈరోజు వ్యాపారపరంగా ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడతాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. తొందరపాటు వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు చేసే ఆలోచనలు ఎటు తేలక సతమతమవుతారు. ఇక దూర ప్రాంతాల నుండి ఒక ముఖ్యమైన సమాచారం అనేది రావచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో ఆ అంచనాలకు తగినట్టుగా ఈరోజు వ్యాపారాలు అనేవి కొనసాగవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో పనిభారం అనేది తప్పకపోవచ్చు. మరియు ఉన్నతాధికారుల యొక్క ఒత్తిడి అనేది అధికమవుతుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు మరింత భారం అనేది ఏర్పడుతుంది. సాంకేతిక నిపుణులకు వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ఇక ఈరోజు సినీ రంగం వారికి నష్టం అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్య రంగం వారు అనేక అవమానాలకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ధనుసు రాశిలోని విద్యార్థులకు ప్రధాన అవకాశాలు చేజారవచ్చు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి లభించక కొంత సతమతమవుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7.
ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు కుటుంబ పెద్దల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అధిక లాభాలను పొందుతారు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ధనాదాయం బాగుంటుంది. ఇక విద్యార్థులు నూతన విద్యలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే అనేక రకాలుగా ఆర్థిక లాభాలను పొందుతారు. ఇక మకర రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేశారో లోన్స్ కూడా లభించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే మకర రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి మంచి కాంట్రాక్ట్లని లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక మకర రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు ముఖ్యమైన పనులన్నింటిని కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ పరంగా ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది. అలాగే బంధువులతో కుటుంబ పరంగా చేసే చర్చలు అనేవి ఫలిస్తాయి. ముఖ్యమైన సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. అలాగే నూతన పెట్టుబడులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న చిక్కులను ఎట్టకేలకు తొలగించుకోగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకు వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. అలాగే ఈరోజు రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు విదేశాలలో, స్వదేశంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. రివార్డులు దక్కవచ్చు. అలాగే ఈరోజు మకర రాశిలోని విద్యార్థులకు మంచి అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆశించిన రీతిలో కుటుంబంలో పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు బంగారు వర్ణం. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు కనకతార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక బంధుమిత్రులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంకా ఊహించిన దానికంటే అధిక లాభాలను వ్యాపారస్తులు పొందగలుగుతారు. దూర ప్రాంతాలలోని మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు దాయాదులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలను అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. సోదరులతో ఏవైతే ఆస్తి వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఆనందకరమైన సంపద లభిస్తుంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. మంచి కళాశాలలో సీట్లను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహం నిశ్చయమయ్యే
శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి గృహయోగం కూడా కనబడుతుంది. కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. కుంభరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్యులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది కలుగుతుంది. విదేశయానం చేస్తారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక కుంభరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సర్దుబాటు అవుతాయి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అధిక లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే సూచనలు కనిపిస్తున్నవి. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు కొంత మేలుగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలనే లభిస్తాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ధనయోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం. కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశిలోని రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక మీనరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. అలాగే మీనరాశి వారు ఈరోజు తమ గృహమున శుభకార్య ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ఉద్యోగస్తులకు అనుకున్న బదిలీలు అనేవి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి జీవనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక శుభవార్తలను అందుకుంటారు. మిత్రులను కలుసుకొని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కొన్ని విషయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కొంత ఊరటనిస్తాయి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా లాభాలు అందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు ఎటువంటి బాధ్యతనైనా నేర్పుగా నెరవేర్చి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు సానుకూలమైన పరిస్థితుల మధ్య గడుస్తుంది ఈరోజు. అలాగే విద్యార్థులకు మరింత ప్రగతి అనేది కనబడుతుంది. మహిళలకు సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సద్దుమణుగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.